నియోజకవర్గానికి నిధులు లేక అల్లాడిపోయే ఎమ్మెల్యేలను చూస్తాం. నిధుల కోసం సర్కార్ చుట్టూ చక్కర్లు కొట్టే ప్రజాప్రతినిధులను చూస్తాం. కానీ ఓ నియోజకవర్గానికి నిధులు వచ్చినా పనులు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. కారణమేంటో చూడండి. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గానికి ఇటీవల 60 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. మొదటి విడతగా 30 లక్షల రూపాయల నిధులు వచ్చేశాయి. ఆ నిధులతో 6 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, ఓ కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తీరా పనులు మొదలయ్యే సమయానికి అక్కడ ఎమ్మెల్యే వర్మ అభ్యంతరాలు లేవనెత్తుతున్నారట. పనులు మొదలు పెట్టవద్దంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. అసలు ఎమ్మెల్యే ఎందుకిలా వ్యవహరిస్తున్నారని ఆరా తీస్తే రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గానికి విడుదలైన నిధులు ఎంపీ కోటాలోనివి. కాకినాడ ఎంపీ తోట నరసింహం తన కోటా నుంచి పిఠాపురానికి 60 లక్షలు మంజూరు చేశారు. అయితే ఎంపీకి ఎమ్మెల్యేకు మొదటి నుంచి విభేదాలున్నాయి. ఇండిపెండెంట్ గా గెలిచి పార్టీలోకి వచ్చిన వర్మకు తోట నరసింహారావుకు మధ్య ఎన్నికలప్పటి నుంచే పొసగడం లేదట. పేరుకు వారిద్దరూ ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులైనా ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు మాత్రం లేవని చెప్తున్నారు. ఈ ఇద్దరు ఒకరినొకరు ఏదో ఓ విషయంలో ఇబ్బంది పెట్టుకుంటున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న విభేదాలు నిధుల మంజూరుతో మరోసారి బయటపడ్డాయని తెలుస్తోంది. వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు చివరకు నియోజకవర్గంలో నిధుల ఖర్చు కూడా ఇష్టపడని స్థాయికి చేరాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాను కేటాయించిన నిధులు ఎలా ఖర్చు పెడుతున్నారో తెలుసుకునేందుకు ఎంపీ తోట నరసింహ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే అభ్యంతరాలు చర్చకొచ్చినట్టు సమాచారం. పనులకు ఎమ్మెల్యే అభ్యంతరం చెబుతున్నారని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తోంది. తాను మంజూరు చేసిన నిధులు ఖర్చు పెట్టేందుకు ఎవరి అనుమతులు అవసరం లేదని, పనులు పూర్తి చేయాలంటూ అధికారులపై ఎంపీ రుసరుసలాడారట. అయితే నిధులన్నీ ఏకమొత్తంగా ఒకేసారి విడుదల చేసి పనుల కేటాయింపు బాధ్యతలు తమకు అప్పగించాలన్నది ఎమ్మెల్యే డిమాండ్గా తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎంపీ మధ్య జరుగుతున్న పోరులో తాము నలిగిపోతున్నామని అధికారులు నొచ్చుకుంటున్నారట. ఒకరు చేయమంటూ మరొకరు వద్దంటూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారులు లోలోపల మథనపడిపోతున్నారట. ఇద్దరు నేతల ఆధిపత్య పోరు స్థానిక ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది. వీళ్ళ ఆధిపత్య పోరు కారణంగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు బ్రేక్ పడుతుందన్న చర్చ నడుస్తోంది.